మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. లేడీ అఘోరి ఓ మోసానికి సంబంధించిన కేసులో అరెస్ట్ అయింది. పూజల పేరుతో ఒక మహిళ నుంచి 9,80,000 వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఫిబ్రవరి 25న రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో మోసం వెలుగులోకి వచ్చింది. పూజలు చేయడం, వైదిక ప్రక్రియల పేరుతో డబ్బులు తీసుకోవడంతో మోకిలా పోలీసులు కేసు నమోదు చేసి అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. యూపీలో ఉంటున్న అఘోరిని పోలీసులు అక్కడి నుంచి అరెస్ట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడ ఆమెను విచారించిన తరువాత చేవెళ్ల కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు ముందు ఆమె తరపున వాదించడానికి లాయర్లు లేరని, తనకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో న్యాయాన్ని సమర్థించడానికి సహాయం కావాలని చెప్పింది. దీనిపైన కోర్టు ఆలోచించిన తరువాత అఘోరీకు ఒక అడ్వకేట్ను కేటాయించింది. కోర్టు ఆమెను 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు అప్పగించింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. అఘోరి ఒక ట్రాన్స్జెండర్. ఆమెను జైలుకు తరలిస్తే పురుషుల సెల్లో ఉంచాలా లేదా మహిళల సెల్లో ఉంచాలా అనే ప్రశ్న తలెత్తింది. జైల్లో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా ఏర్పాట్లు లేకపోవడంతో ఆమెను ఎక్కడ ఉంచాలో అయోమయంలో పడ్డారు పోలీసులు. ఈ విషయం పైన అఘోరి తరపు లాయర్ కూడా క్లారిటీ ఇవ్వలేకపోయాడు. ఈ నిర్ణయాన్ని పోలీసులు, డాక్టర్లు తీసుకుంటారని అన్నారు. జైలులో ఆమెను ఎక్కడ ఉంచాలో నిర్ణయించేది సంబంధిత అధికారులు మాత్రమే అని చెప్పుకొచ్చారు. అఘోరిని ఉజ్జయినికి తీసుకెళ్లి తనను బ్లాక్మెయిల్ చేస్తూ మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరిలోనే ఎఫ్ఐఆర్ నమోదైందని, ఇప్పటి వరకు అఘోరికి 9 లక్షలు ఇచ్చానంటూ మహిళ పోలీసులకు చెప్పేసింది. అఘోరి ఇటీవలే వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత యూపీలో కాపురం పెట్టిన అఘోరిని అరెస్టు చేయడానికి తెలంగాణ పోలీసులు అక్కడికి వెళ్లారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తరువాత న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పుడు అఘోరి జైలులో ఉంటే వర్షిణి పరిస్థితి ఏంటన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.